ముఖ్యమంత్రిపై శృతి మించి వ్యాఖ్యలు చేయడంతో డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ అరెస్ట్. ముందస్తు బెయిలుకు మద్రాస్ హైకోర్టు తిరస్కరణ. హాయిగా త్రిష ఇంట్లో ఉండే హీరో ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఇరుక్కుపోయాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి అభ్యంతరకర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు. ముఖ్యమంత్రి గారు నోరు విప్పి మాట్లాడరా అని ఆస్టిన్ ప్రశ్నించడంతో సీఎం విజయ్ ముఖంలో అసహనం. నేను వ్యాపారిని, దుకాణంలో వచ్చిన వ్యక్తి సరుకు కొనడానికి వచ్చాడా లేక అప్పు అడగడానికి వచ్చాడా అనేది చూసి చెప్పగలను అంటూ విజయ్పై ఎద్దేవా. ఒక శాసనసభ్యుడు ఇలా వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదంటూ మద్రాస్ హైకోర్టు సూటిగా స్పందించింది. ప్రజాప్రతినిధి ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన ఓ బహిరంగ సభలో డీఎంకే ఎమ్మెల్యే ఆర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి విజయ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హాయిగా ఇంట్లో ఓ హీరోయిన్తో ఉండేవాడని, అసెంబ్లీకి వచ్చి ఇరుక్కుపోయాను అన్నట్టు విజయ్ తీరు ఉందంటూ ఎద్దేవా చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాధాకృష్ణన్ను అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. సభలో అందరూ నవ్వుతుంటే సీఎం విజయ్ అసహనం. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి స్ట్రాంగ్ గా మెసేజ్ పాస్ చేసిన సీఎం. సీఎం రియాక్షన్ కి ఫ్యాన్స్ ఫిదా. ఇక స్టోరీలోకి వెళ్తే తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ పెట్టిన తక్కువ రోజుల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్పై ప్రతిపక్షాలు ఆది నుంచే విమర్శలు కురిపించాయి. అయితే తాజాగా డీఎంకే ఎమ్మెల్యే అనిత ఆర్ రాధాకృష్ణన్ సీఎం విజయ్ పైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యమంత్రి పైన శృతి మించి వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు పోలీసులు రాధాకృష్ణన్ను అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోరినప్పటికీ మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా అత్తూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రాధాకృష్ణన్ ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి అభ్యంతరకర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే, గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎంకే ఎమ్మెల్యే ఎస్ ఆస్టిన్ ముఖ్యమంత్రి విజయ్ను ప్రశ్నించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు నోరు విప్పి మాట్లాడరా అని ఆస్టిన్ ప్రశ్నించడంతో సభ మొత్తం ఒక్కసారిగా నవ్వింది. అయితే ఆ సమయంలో సీఎం విజయ్ ముఖంలో అసహనం కనిపించింది. ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ కరుణానిధి జయంతి వేడుకల్లో ఆర్ రాధాకృష్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఓ హీరోయిన్తో ప్రశాంతంగా ఉండేవాడని, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను అని ఆయన మనసులో అనుకుంటున్నట్టు కనిపించిందని, నేను వ్యాపారిని, దుకాణంలోకి వచ్చిన వ్యక్తి సరుకు కొనడానికి వచ్చాడా లేక అప్పు అడగడానికి వచ్చాడా అనేది చూసి చెప్పగలను. అలాగే అసెంబ్లీలో విజయ్ హావభావాలు చూస్తే అలానే అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయినట్లు అనిపించింది అన్నట్టే ఉంది అని రాధాకృష్ణన్ అన్నారు. దాంతో తమిళనాడు పోలీసులు ఆర్ రాధాకృష్ణన్ పైన కేసు నమోదు చేశారు. ఒక శాసనసభ్యుడు ఇలా వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదంటూ మద్రాస్ హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1967 నుంచి తమిళనాడులో సినీ రంగం నుంచి వచ్చిన అనేక మంది నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని, అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు అంటూ కోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధి ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దాంతో పోలీసులు రాధాకృష్ణన్ను అరెస్ట్ చేశారు.